హాయ్, వెల్కమ్ టు ట్రెండ్ టీవీ. బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్ కాంగ్రెస్ లో చేరుతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. ఈటలని పార్టీలోకి ఆహ్వానించి ఎంపీ సీట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ బలంగా నడుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సొంత నియోజకవర్గం హుజురాబాద్ తో పాటు గజ్వేల్లోనూ పోటీ చేసిన ఈటల రాజేందర్ 2 చోట్ల ఓడిపోయారు. దీంతో ఆయన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నప్పటికీ బీజేపీలో పార్లమెంటు స్థానాలకున్న పోటీ దృష్ట్యా ఆయనకు సీటు దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కూడా ప్రచారం జరగసాగింది. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో 12కు పైగా స్థానాలు గెలవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో బలమైన అభ్యర్థులను బరిలో ఉంచాలని ప్లాన్ చేస్తోంది. కరీంనగర్ లో గతంలో ఎంపీగా పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు. దీంతో కరీంనగర్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ కొత్త అభ్యర్థిని నిలబెట్టాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈటలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి ఎంపీ సీటు ఆఫర్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈటలకు కరీంనగర్ జిల్లాపై పట్టుండడం, ఆయన అనుభవం పార్టీకి కలిసొస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈటల రాజేందర్ బీజేపీ నుంచి మెదక్, మల్కాజ్గిరి స్థానాలు ఆశిస్తున్నారని కూడా ప్రచారం సాగింది. కానీ మెదక్ నుంచి రఘునందన్ రావు, మల్కాజ్గిరి నుంచి మురళీధర్ రావు సహా పలువురు టికెట్ ఆశిస్తున్నారు. దీంతో ఈ 2 స్థానాలు ఆయనకు దక్కే అవకాశాలు లేవనే టాక్ బీజేపీ వర్గాల్లోనే వినిపిస్తుంది. ఇక బీజేపీలో బండి సంజయ్ తో ఆయనకు విభేదాలున్నాయని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకున్నా ఈటల రాజేందర్ బీజేపీలోనే ఉంటారా, ప్రత్యామ్నాయ దారులు వెతుక్కుంటారా అనేది టాపిక్ గా మారింది. అయితే ఈటల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే టాక్ కూడా ఉంది. దీంతో ఈటల బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. దీనిపై తాజాగా ఈటల రాజేందర్ స్పందించారు. తాను బీజేపీ పార్టీని వీడడం లేదని, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ తనపై దుష్ప్రచారం చేస్తోందన్నారు. అలాగే తను బీజేపీలో ఉండటం ఇష్టం లేని వారు ఇలా చేస్తుండొచ్చని కూడా ఈటల చెప్పుకొచ్చారు. దీంతో పాటుగా తాను వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయబోతున్నట్లు కూడా ఈటల స్పష్టం చేశారు. ఇక బీజేపీ కరీంనగర్ స్థానం నుండి బండి సంజయ్ మళ్ళీ పోటీ చేయడానికి రెడీ అవుతుండగా, అదే స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా టాక్ వినిపించగా, తాజాగా ఈటల క్లారిటీ ఇవ్వడంతో ఆ ఊహాగానాలకు తెరపడింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.